శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 8 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 9:16 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:56 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది. ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే ఉదయం 7:56 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మంగళవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. ఇది అనుకూలమే. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అప్పులు తీర్చడానికి ఈరోజు బ్రహ్మాండమైన రోజు. ఈరోజు అప్పులు తీరిస్తే చాలా మంచిది. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఈరోజు బలం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్లో కొత్త కొత్త పథకాలు రచించుకొని రియల్ ఎస్టేట్ డీల్స్ పరంగా లాభాలు పొందడానికి కూడా బలం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. దానివల్ల 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో నక్షత్ర బలాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:56 వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆశ్లేష మంచిది. అంతేకాకుండా సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష మంచిది. ఉదయం 7:56 లోపు సర్జరీ చేయించుకుంటే చాలా మంచిది. అలాగే ఎవరైనా మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి కూడా ఆశ్లేష మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఆన్లైన్ ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కూడా ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:56 వరకు బలం చాలా బాగుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7:56 వరకు ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:56 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మఖా నక్షత్రం మంచిది. సహజంగా మంగళవారం కొత్త వస్త్రాలు ధరించకూడదు, కానీ అత్యవసరమైతే మఖా నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం 7:56 తర్వాత కొత్త వస్త్రాలు ధరించవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయటానికి మఖా నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలకు కూడా అనుకూలం. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి మఖా నక్షత్రం మంచిది. మంగళవారం మాత్రం వెహికల్స్ ఏవి ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే మఖా నక్షత్రం ఉంది కాబట్టి చేసినా దోషం ఉండదు. అలాగే సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ధనలాభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందే సూచనలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆందోళన చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా కొన్ని వ్యవహారాల్లో మానసికంగా కొన్ని ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వృషభ రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా గొప్ప విజయాలు అయితే కనిపించవు, కానీ సామాన్య విజయాలు కనిపిస్తాయి. అంటే మీరు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన విజయాలు ఉండవు, అద్భుతమైన సక్సెస్ ఉండదు. నార్మల్ విజయం, సామాన్యమైనటువంటి సక్సెస్ అనేది ఈరోజు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఎందుకంటే కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళకైతే వ్యాపార రంగంలో కొద్దిగా శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్క్ లోడ్ అనేది వ్యాపార రంగంలో పెరుగుతుంది. అయినప్పటికీ ఆ వర్క్ లోడ్ని మీరు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని బాధలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా మానసికంగా కొన్ని బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని వైరములు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు అకారణంగా కొన్ని గొడవలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం సింహరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అంతేకాకుండా సంతానం వల్ల మనోవేదన ఉంటుంది. అబ్బాయి వల్ల కానీ అమ్మాయి వల్ల కానీ సంతానంలో ఎవరైనా సరే ఏదో ఒక విధంగా చికాకు పెట్టడం వల్ల కొద్దిగా మనోవేదన, మానసికంగా బాధ అనేది కన్యారాశి వాళ్ళు పొందుతారు. అయినప్పటికీ మనోధైర్యంతో దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. ఇష్టదైవాన్ని నమ్ముకుంటే దాని నుంచి బయటపడతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే వ్యాపార పరంగా కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి పురుషులు కానీ వృశ్చిక రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల వల్ల ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వృధా ఖర్చులు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వృధా ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఏదో తెలియని ఆందోళన. జీవితం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మాత్రం ధనుస్సు రాశి వాళ్ళు ఏదో తెలియని చింత, బాధ అనేటటువంటి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేయండి. బంధుమిత్రుల సమాగమం మీకు మంచి శుభ ఫలితాలను ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళు కూడా వ్యాపార పరంగా విశేషమైన లాభాలను పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ మకర రాశి వాళ్ళు ఈరోజు మట్టి పట్టుకుంటే బంగారంలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అద్భుతమైన ధనలాభం ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నా బ్రహ్మాండమైన సక్సెస్ అనేది మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో కూడా కొన్ని వ్యతిరేక భావనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేద అభిప్రాయాలు ఎదుర్కోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే ఆ సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ధనాన్ని ఖర్చు చేసి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఈరోజు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి వినోదపరమైన కార్యక్రమాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు చైత్ర ఏకాదశి, దీన్ని కామదా ఏకాదశి అంటారు. ఈ కామదా ఏకాదశి సందర్భంగా హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు 12 రాశుల వాళ్ళు పఠించి పని మీద బయటకు వెళ్ళాలి. హ్రీం విష్ణవే నమః, హ్రీం విష్ణవే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషంగా ఈరోజు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రధానంగా మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి అనుకూలం. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. కుజహోరలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం అనేది రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. మంగళవారం కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.